అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అల్ట్రా వెట్ గ్రైండర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ అయితే ఎంతో ఆరోగ్యకరమైన అరటి పువ్వు కూర ఎంత టేస్టీగా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనే విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లాస్ట్లో ఎప్పటిలాగే నేను నా బాల్కనీ గార్డెన్లో కొన్ని క్లిప్స్ నేను పువ్వులు ఎలా పూయిస్తున్నాను అనే విషయం కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? పదండి ఇప్పుడు వీడియోలో. నేను ఇంతకుముందు వీడియోలో వడలకి ఎలా వేసానో చూపించాను, ఇంకా దోసపిండి కూడా చూపించాను. ఇప్పుడైతే నేను ఇడ్లీకి వేస్తున్నానండి. ఇడ్లీకి వేసి చూపిస్తాను మీకు ఏమేం ప్రాబ్లమ్స్. వాళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్లో చెప్పారనమాట, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము, ఎందుకు వస్తున్నాయి, ఎలా అని చెప్పేసి. ఇప్పుడైతే గ్రైండర్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఖాళీ గ్రైండరు, కొంచెం వాటర్ పోయాలండి. ఖాళీది ఎక్కువ తిరగకూడదు, కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు ఏంటంటే పప్పు సరిగ్గా మెదగట్లేదు, కొంత పప్పు అలా మిగిలిపోతుంది అనేది ఒక పాయింట్ చెప్పారనమాట. అలా ఎందుకు మిగిలిపోతుంది అంటే పక్కన ప్లాస్టిక్ వైపర్ ఉంది చూసారా, కనిపిస్తుంది కదా ఫైబర్ది. ఆ వైపర్ని మనం కరెక్ట్గా సెట్ చేయాలండి. అది మనం ఇంట్లోనే వీలైనంత వరకు చేసుకోవచ్చు. మన వల్ల కాలేదు అంటే మాత్రం టెక్నీషియన్ని పిలుచుకొని సెట్ చేసుకోవాలి. మనకైతే ఇంట్లో రమణానే ఫిట్ చేసేస్తాడనమాట. మనం వాడంగా కడగంగా అది లూజ్ అయ్యి ఆ పొజిషన్ మారిపోతుంది అనమాట. చూసారా, పక్కన డ్రమ్కి ఈ వైపర్కి చాలా తక్కువ గ్యాప్ ఉండాలి. కింద రాయికి వైపర్కి ఎంత గ్యాప్ ఉండాలి అన్నీ చూసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా కానీ సెట్ చేసుకుంటే పప్పు మిగిలిపోవడం అనేది అస్సలు ఉండదండి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ వాల్కి ఆ వైపర్కి మధ్య గ్యాప్ మనం పప్పు దూరే అంతా ఉండకూడదు. అంటే జస్ట్ 2 మిల్లీమీటర్స్, జస్ట్ మిల్లీమీటర్స్లోనే ఉండాలన్నమాట గ్యాప్. అది కరెక్ట్గా కానీ చెక్ చేసుకొని మనం కానీ ఫిట్ చేసుకుంటే మాత్రం ఆ పప్పు మిగిలిపోవడం అనేది అస్సలు ఉండదు అనమాట. అది సరిగ్గా లేకపోతేనే పప్పు మిగిలిపోద్ది. అదొక పాయింట్ చెప్పారండి. నేను మీకోసం కనుక్కున్నాను నేను ఏంటి అని చెప్పేసి. అలానే మళ్ళీ ఆ వైపర్ కంప్లీట్గా ఆ వాల్కి తగలకూడదండి. ఎందుకంటే ఎంతైనా ఫైబరు తిరగంగా రాసుకొని అది అంటే అరిగి మన ఫుడ్లోకి కూడా వస్తుంది కాబట్టి అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు కాబట్టి అట్లా తగిలేటట్టు కూడా పెట్టకూడదు అనమాట. అంటే ఎందుకు 2 మిల్లీమీటర్స్ కూడా ఎందుకు, నీట్గా వచ్చేస్తుంది కదా అని మాత్రం అనుకోవాకండి. ఆ గ్యాప్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఆ గోడలకి వైపరు తగులుతూ ఉన్నా కానీ డ్రమ్ షేక్ అవుతూ తిరుగుతుంది అనమాట, కదులుతుంది, ఎక్కువ షేక్ అవుతుంది. అది అడ్డం వచ్చి తగులుతూ ఉంటుంది కాబట్టి స్మూత్గా తిరగదు అనమాట డ్రమ్ము. అందుకని చెప్పేసి వైపర్ గోడకి తగలకూడదు, వాల్కి తగలకూడదు, అట్టని కంప్లీట్గా ఎక్కువ దూరం ఉండకూడదు. జస్ట్ 2 మిల్లీమీటర్స్ ఆ డిస్టెన్స్ ఉండాలన్నమాట దానికి. ఓకేనా? నెక్స్ట్ పప్పు పైకి చిందుతోంది, డ్రమ్ము బయటకు వచ్చేస్తుంది అన్నారు చూసారా. ఇప్పుడు చూడండి, మీకోసం నేను తక్కువ వేసాను పప్పు, 1/2 కేజీ కన్నా తక్కువ వేసాను అనమాట. డ్రమ్ ఏమో 2 కేజెస్ డ్రమ్ము, నేనేమో 1/2 కేజీ వేస్తాను. నేను మామూలుగా అయితే ఎక్కువే వేస్తాను మీకోసం, అంటే నాకు ఆ టెక్నీషియన్ చెప్పిన పాయింట్లలో ఇదొకటి అనమాట. అలా మరీ తక్కువ వేసినప్పుడు పప్పు చిందే అవకాశాలు ఉంటాయంటండి, కానీ ప్రతిసారి ఉండదు అనే అతను అన్నాడు. మనకి అది ప్రాబ్లంగా ఉంది, మనం తక్కువే వేసుకోవాలి, మనకి ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు వాళ్ళ పైన మూత ఇస్తారు కదా, ఆ మూత పెట్టేశారంటే మనకి ఆ మూతకే పడుతుంది, అంతవరకే కడిగేసుకుంటే అయిపోద్ది, మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఇది సొల్యూషన్ కాదు, కానీ అట్లాంటప్పుడు మనం కొంచెమే వాడుతున్నాము, మనం కొంచెం పిండే కావాలి అని అనుకున్నప్పుడు చిన్నదే మినీ సైజే కొనుక్కుంటే సరిపోద్ది. పెద్దది మనం ఎందుకు కొంటాము, ఎక్కువ మంది ఉన్నాగా, ఎక్కువ మంది చుట్టాలు వచ్చినా దానికి అన్నిటికీ సెట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నట్టు పెద్దది కొనేస్తాము. దానికి ఒక కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ కెపాసిటీకి తగ్గట్టుగా వేసుకోవాలనేది ఒక పాయింట్ అనమాట. మీరు ఒక్కసారి గూగుల్ చేశారంటే అల్ట్రా కస్టమర్ కేర్ నంబర్ దొరుకుతుందంటే మీకు ఆన్లైన్లో. ఆ నంబర్కి కానీ కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ ముందు కంప్లైంట్ పెట్టండి, తర్వాత మీకు టెక్నీషియన్ కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు మీరు పిలవాలా వద్దా అనేది తర్వాత సంగతి. మీరు పిలుస్తా ఓకే, ఇంటికి వచ్చి వాళ్ళు ఫిట్ చేయించుకునే పని అయితే చేయించుకోండి. లేదు డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే మాత్రం
ఫోన్ చేసినప్పుడు టెక్నీషియన్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఏంటి ఎందుకు అనేది అడగండి అనమాట. చాలా వరకు గట్టిగానే అడగండి, ఎందుకంటే మేము ఇంటికి వస్తాము అనేదే చెప్తారు ఎంతసేపు. మనం ఫోన్లోనే అడిగేయచ్చు. ఇప్పుడు నాకు అవసరం లేదు అయినా కానీ నేను టెక్నీషియన్ కాల్ చేసినప్పుడు సర్వీసింగ్కి అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా వస్తున్నాను అన్నప్పుడు ఆగాగు నేను చెప్తాను కానీ ఈ డౌట్స్ క్లియర్ చేయ ముందు అని చెప్పేసి ఆ డౌట్స్ క్లియర్ చేయించుకున్నాను. ఎందుకంటే నాకేమో అవసరం లేదు, మీకోసం నేను వాళ్ళకి కాల్ చేశాను కాబట్టి నాకు ఇంటికి వచ్చి చేసేది ఏం లేదు కాబట్టి అడిగాను, డౌట్స్ అయితే క్లియర్ చేశాడు. నేను చెప్పినప్పుడు వస్తూ ఇప్పుడు వద్దులే అని చెప్పాను అనమాట పొలైట్గా. ఓకేనా? మీకు కూడా ఒకవేళ ఇంటికి వచ్చి ఫిట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మీరు టెక్నీషియన్ కాల్ చేసినప్పుడు మీరు కంప్లీట్గా అన్ని డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. లేదు ఆ వైపర్ ఫిట్ చేసుకోవడము ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఇంటికి పిలిస్తే వైపర్ అనేది మన వల్ల కాదు అనుకుంటే వాళ్ళ చేత ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటికి వచ్చి వాళ్ళు మొత్తం గ్రైండర్ చెక్ చేశారంటే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ పప్పే వేసాను ఇడ్లీకి కాబట్టి రవ్వ నానబెట్టాను అనమాట. అందుకని 4-5 నిమిషాల్లోనే అయిపోయింది, పప్పు చాలా స్మూత్గా మెదిగిపోయింది. ఇప్పుడు నేను రవ్వ గట్టిగా నీళ్లు పిండి గ్రైండర్లో వేసేసి తర్వాత కూడా జస్ట్ 1 మినిట్ తిప్పుతానండి. అంటే రవ్వను బట్టండి, మరీ సన్న రవ్వ అయితే తిప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని దగ్గరలో కొన్ని సూపర్ మార్కెట్లలో లావుగా ఉంటుంది కాబట్టి నేను కొన్నది కొంచెం లావు ఉంది కాబట్టి ఒక్క నిమిషం అండి, 1 నిమిషం కూడా కాదు, గట్టిగా చూస్తే అర నిమిషం అంతే తిప్పేసి జస్ట్ ఆపేయడమేనండి. చాలా బాగుంటాయి అన్నమాట అట్లా కానీ తిప్పితే. లేదంటే ఇడ్లీలు ఇరా అని రవ్వ లావుగా ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదు, మనం తినడానికి కూడా అంత నచ్చదు అనమాట. అందుకని చెప్పేసి రవ్వ లావుగుంటే మాత్రం ఒక్క రౌండ్ తిప్పండి. మిక్సీలో వేసేవాళ్ళైతే ఇంకా గ్రైండర్ కాదు మిక్సీ అనుకునే వాళ్ళు కూడా అట్లా వేసుకోండి. గ్రైండర్లో పప్పు మెదిపి దాంట్లో రవ్వ కలిపి ఇడ్లీలు ఉంటాయండి. అసలు ఇప్పుడు మీకు లాస్ట్లో చూపిస్తాను నా ఇడ్లీలు ఎంత బాగుంటాయి అనేది, అప్పుడు అర్థమవుతుంది మీకు. చూసారు కదా, రవ్వ అయిపోయాక కలిపేశాక ఎంత బాగుంది కదా, నురుగ్గా బాగా బోలుగా పిండే చూడ్డానికి అంత బాగుంది. మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. గ్రైండర్లో వేసుకునే వాళ్ళకి నేను మళ్ళీ అది పనిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసిన దానికి గ్రైండర్లో వేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది గ్రైండర్ వాడే వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి కొనే వస్తువే కాబట్టి ఎన్నేళ్ళైనా మనం నడిపించేయచ్చు ఒకే గ్రైండర్ తోటి. మాటికి కొనే వస్తువు కాదు కాబట్టి కాస్త మంచి గ్రైండరు కొని, అంటే అది నేను రికమెండ్ చేసేది అయితే అల్ట్రానే బాగుంది అనేది కొని మనం మంచిగా ఇడ్లీలు దోశలు ఎంత సూపర్ టేస్టీగా, మనం హోటల్లో భలే ఉన్నాయని అనుకుంటామే కానీ మన ఇంట్లో అట్లా ఉండవే అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మిక్సీలో వేసుకునేవాళ్ళు ఇట్లా గ్రైండర్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? మీకు ఇంతసేపు చూపిస్తున్నాను చూడండి పిండి, అంటే మీకు అర్థం అవ్వాలి కదా ఎంత ఫ్లఫీగా ఉందో పిండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా మినిమం 8 to 9 hours ఫర్మెంటేషన్ ఉండాలండి, పులవాలన్నమాట. అంటే ఈరోజు నైట్ మనం పిండి వేసుకుంటే పక్క రోజు ఉదయానికి అప్పుడు బాగుంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే పులవకు ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, పెద్ద దబరకు వేసుకొని మనకి 2 వారాలు 4 వారాలు నిల్వ ఉండాలని చెప్పేసి పులవకు ముందే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అస్సలు హెల్త్కి మంచిది కాదు, అసలు డైజెస్ట్ అవ్వవు, మెత్తగా కూడా ఉండవు ఇడ్లీలు అనమాట. చూసారా ఇడ్లీలు ఎంత బోలుగా మధ్యలో అంతా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి కదా, పిండి మంచిగా ఫర్మెంటేషన్ జరిగితేనే అలా ఎయిర్ గ్యాప్స్ వస్తాయన్నమాట. ప్లేట్కి ఇంత కూడా అంటుకోదు. పిండి మంచి ఫర్మెంటేషన్ కానీ జరిగితే మనం జస్ట్ అట్లా స్పూన్తో కూడా తీయాల్సిన అవసరం, అట్లా అనగానే చేత్తో తీయగానే వచ్చేస్తాయి. నేను చేత్తోనే తీసాను, చూసారో లేదా మీరు. ఓకేనా? ఫర్మెంటేషన్ జరిగిన ఏ దాంట్లో అయినా కానీ మంచి గట్ బ్యాక్టీరియా ఉంటుందండి. మన పొట్ట గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచిదన్నమాట. వీలైనంత వరకు మజ్జిగ కానీ పిండిలు కానీ ఫర్మెంటేషన్ అయ్యాకే తింటేనే చాలా మంచిది. ఓకేనా? దీని గురించి కూడా మీరు గూగుల్లో స్టడీ చేయండి. నేను కూడా అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా ఈ గట్ హెల్త్ గురించి చెప్తూ ఉంటాను. ఓకేనా? వెట్ గ్రైండర్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మీరు ఒకసారి ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే టెక్నికల్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటి ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి. మోడల్స్ నేను బేసిక్ మోడల్స్ ఇస్తాను, ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఉండేవి మాత్రం ఏమో నాకు నమ్మకం లేదనమాట. బేసిక్ మోడల్స్ అయితేనే ఎక్కువ సంవత్సరాలు మన్నుతుందని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి వాటి లింక్సే ఇస్తాను. ఓకేనా? అల్ట్రా వెట్ గ్రైండర్కి సంబంధించిన విషయాలైతే ఇవ్వండి. మీరు అడిగిన వాటికి వీలైనంత వరకు నేను కనుక్కొని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈసారి మీకు డౌట్ వస్తే ఇట్లాగా ఇందాక చెప్పినట్టు మీరు టెక్నీషియన్ అడగచ్చు. లేదా మీకు కుదరలేదు, మీకు అవ్వలేదు అనుకుంటే ఓకే, ఎప్పట్లాగే నన్ను కామెంట్స్లో అడగండి, నేనే కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియోలో ఎప్పుడైనా కుదిరినప్పుడు. ఇంతకీ మన వీడియోకి ఒక లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంతకీ కొత్తగా చూస్తామన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మీకు ఇట్లాంటి రకరకాల విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ మన వీడియోస్లో. ఓకేనా?
నెక్స్ట్ అయితే తేగలండి, సీజన్ అయిపోతుంది. మా ఇంట్లో తింటున్నారు, ఇంకా మా పాపకి చాలా ఇష్టం అనమాట మేఘనాకి. నేను కూడా కొంచెం తింటాను, మేమిద్దరమే కొంచెం తినేది, మిగతా రమణ గానీ శౌర్య గానీ తినడం అనమాట. సీజన్ అయిపోతుంది, తెచ్చుకొని తినండి. మనకెందుకో హైదరాబాద్లో తేగలు అంత టేస్టీగా ఉండవు, అంత బాగా కూడా ఉండవండి మార్కెట్లో అమ్మేవి. అమ్మ ఊరి నుంచి పంపిస్తే అవి తిన్నాం అనమాట ఈ సంవత్సరానికి. ఎప్పుడు అక్కడి నుంచి వస్తేనే తింటున్నాము. ఇక్కడ కొనేది చాలా రేరు, మరి ఇంకా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు లేరు అనుకుంటే తప్పితే కొనేది తక్కువ. లేకపోయినా గమ్మునుంటున్నాము కానీ, ఎందుకంటే మాడిపోయి ఉంటున్నాయి, టేస్ట్ ఉండవు, డ్రై అయిపోయి ఉంటున్నాయి అనమాట ఇక్కడ. అది సంగతి. అయిపోతుంది సీజను, తగ్గిపోయినాయి బాగా. ఎక్కడైనా దొరికితే మాత్రం మంచిది, మంచి ఫైబర్ ఉంటుంది దాంట్లో, హెల్త్కి కూడా మంచిది, తెచ్చుకొని తినండి. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అరటి చెట్టుకి గెల వచ్చిందండి, దానికి పువ్వు వచ్చింది అనమాట. అది కోసాక వాళ్ళ సగం ఉంచుకొని మా మరదల నాకు ఉప్పు పసుపేసి ఉడకబెట్టి పంపించింది. అరటి పువ్వు తింటే చాలా హెల్తీ అంటే, దాని హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు చెప్తాను వినండి. ఎన్ని ఉన్నాయంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు. అరటి పువ్వుని అప్పుడప్పుడు తినగలిగితే అనండి, ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రావడం అనేది తగ్గుతుంది అనమాట. అంటే మన బాడీకి రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇంకా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, పీరియడ్స్ టైంలో ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఈ పువ్వుని రెగ్యులర్గా తింటే ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయండి. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ఉండే వాళ్ళకి. ఇంకా చాలా మందికి ఇప్పుడు రోజుల్లో ఈ హడావిడి లైఫ్లో చాలా మందికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది కదా. ఆ స్ట్రెస్ యాంగ్జైటీని కంట్రోల్ చేసి మనని స్థిమితపరిచే ఆ ఎలిమెంట్స్ ఈ అరటి పువ్వులో ఉన్నాయంటండి. ఇంకా నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ రాకుండా ప్రివెంటింగ్ అనమాట. ఈ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్స్కి ప్రివెన్షన్ అనమాట. ముందు జాగ్రత్త చర్యగా మనం మందులు వేసుకోవడం అట్లా కాకుండా రకరకాల ఫుడ్లు మనం క్యాన్సర్ రాకుండా ఇది తింటే మనకు క్యాన్సర్లు రావు అని తింటాం కదా, అట్లా అరటి పువ్వు కూడా వాటిలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి అరటి పువ్వు చాలా మంచిదంటండి. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది అంటండి ఈ అరటి పువ్వు రెగ్యులర్గా తినడం వల్ల. ఓకేనా, మనం రకరకాల క్రీముల మీద డబ్బులు ఖర్చు పెట్టే బదులు బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక అరటి పువ్వు తీసుకొచ్చుకొని తింటే చాలా హెల్తీ, మన స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది, ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుంది అనమాట. ఎంత బాగుంది కదా తినడానికి. ఇంకా అరటి పువ్వుని రెగ్యులర్గా తినడం వల్ల కిడ్నీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావంటండి. ఎన్ని విషయాలు ఉన్నాయి కదా మంచి విషయాలు అరటి పువ్వు తినడం వల్ల. ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రై చేయడం ఎలాగో చూపించేస్తాను పదండి. మూత పెట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ, మరీ ముద్దగా కాకుండా అట్టని మరీ పలుగ్గా ఉన్నా కానీ టేస్ట్ ఉండదండి. చాలా మంది పలుగ్గుంటేనే ఇష్టం, ఎవరు ఇష్టం వాళ్ళు తినండి. నాకైతే మెత్తగా ఉడకాలి, కానీ దాన్ని పొడి పొడిగా చేయాలి. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం మొత్తం కలిపేయకుండా కొంచెం కొంచెం చూసుకొని పప్పు ఉడికింది అనుకున్నాక అప్పుడు మనం మొత్తం కలిపెట్టేసేయాలండి. చూసారు కదా కరెక్ట్గా ఉడికింది అనమాట. బాగా మృదువుగా అయితేనే పెసరపప్పు మా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది అనమాట. అందుకని అలా చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను దాంట్లో ఉప్పు పసుపు కారం వేసేసాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవడమే అనమాట. అడుగు పట్టదండి, చాలా వరకు నాన్ స్టిక్లో అయితే అస్సలు అడుగు పట్టదు, చాలా మంచిగా వస్తుంది. ఐరన్ దాంట్లో కూడా చేసుకోవచ్చు, స్టీల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి నాన్ స్టిక్ అయితే సేఫ్ అనమాట. కొన్నిటికి తప్పదు నాన్ స్టిక్ వాడాల్సిందే ఫ్రైలకి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి, మా ఇంట్లో చాలా తక్కువ కాబట్టి. మా అమ్మమ్మ అయితే చాలా ఫుల్ వేసి చాలా బాగా చేసేది. మాకు చిన్నప్పుడు బాగా అలవాటు అనమాట అరటిపువ్వు తినడం అనేది. చూసారు కదా మనకి కలపంగా అలా ముద్దగా వస్తుంది. ఇట్లా ముద్దగా వచ్చినప్పుడు ఆపేసేయండి. వెల్లుల్లి మాత్రం మంచిగా కొంచెం ఎక్కువే వేయాలండి. ఇంకా ముక్కలు చేసి అయినా వేయచ్చు, లేదంటే మీరు దంచి అయినా వేయచ్చు అనమాట. ఆ ఫ్లేవరే హైలైట్ అవుతుంది. అరటిపువ్వు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. చల్లారి పెట్టండి, ఒక 10 minutes చల్లారాక స్పూన్ తీసుకొని పైన అలా నొక్కి పొడి పొడి చేసేసారంటే ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుందో అనమాట. నా కోసం నాకు ఇష్టమని మా అమ్మమ్మ ఎప్పుడు ఇలా చేసేది అనమాట. మా అమ్మమ్మకి బాగా అలవాటు, మా అమ్మ కూడా బాగా చేస్తుంది. అరటిపువ్వు దొరికితే మాత్రం అసలు తెచ్చి ఓపికగా కూర్చొని ఒలిచి చేసేస్తారనమాట. చిన్నప్పుడైతే స్కూల్ నుంచి వచ్చి నేను ఒలుస్తా అని చెప్పేసి మా అమ్మమ్మ దగ్గర చెప్పి వెళ్ళేదాన్ని. ముందుగా ఎవరైనా ఒలిచారంటే గొడవ చేసేదాన్ని. ఇంటికి వచ్చి ఓపిగ్గా పువ్వులు ఒలవడం అంటే అంత ఇష్టపడేదాన్ని నేను. మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి, ఓకేనా. ఈ అరటి పువ్వు ఫ్రైలోకి కరెక్ట్ కాంబినేషన్ సూపర్గా ఉండేది ఏంటంటే టమాటా రసం అండి. ఖచ్చితంగా పెట్టాల్సిందే, పొనగంటాకు ఫ్రై అయినా అరటి పువ్వు ఫ్రై అయినా కానీ. అందుకనే రసం పెడుతున్నాను. నేనైతే టమాటాలు మిక్సీ వేసేస్తానండి. మామూలుగా అయితే ఉడకబెట్టేసి చేత్తో నలిపేయచ్చు, నాకు ఈజీగా అయిపోవాలి కదా, తొందరగా అయిపోవాలన్న దాంతో టమాటాలు నేను మిక్సీ వేసేస్తాను అనమాట.
తెల్లేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ నీళ్లు పోసి తెల్లనిస్తాను. నేను ఎప్పుట్లాగా తిరగమాత రసం లేకుండా రసంని తిరగమాతలో పోసి సొయ్యమని సౌండ్ తెప్పించి మంచి గమగమలు తెప్పించి చేశాను అనమాట. నెక్స్ట్ అయితే క్రీమీ చికెన్ అండి. అసలు చాలా మంచిగా సూపర్ టేస్టీ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలనేది ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. నాకు ఇప్పుడు అంత టైం లేక నేను క్లిప్స్ అన్ని ఏం తీయలేదనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది దోశల్లోకి కానీ బిర్యానీలోకి కానీ. ఇప్పుడు మా మేఘన బిర్యానీ చేసిందనమాట. దాంట్లోకి నేను ఈ క్రీమీగా ఉండే చికెన్ చేశాను. చూడండి మేఘన ఎంత బాగా చేసిందంటే చాలా బాగా వచ్చింది అనమాట బిర్యానీ. నాకే ఫుల్ ఆనందం వచ్చింది అనమాట. నాకన్నా చాలా బాగా చేసింది. ఆ యూట్యూబ్ వీడియోస్ పెట్టేసుకొని చేసేస్తుంది అనమాట. ఇంత కొంచెం చేయాలన్నా కానీ పెద్ద డేక్షో పెట్టద్దు, అది ఫ్రీగా చేయాలని చెప్పేసి అలా చేసింది అనమాట. చాలా బాగా కుదిరిందండి. మంచి గుమ్మలు వస్తున్నాయి. ఇప్పుడైతే క్రీమీ చికెన్ కాంబినేషన్ తోటి బిర్యానీ, రసం కాంబినేషన్ తోటి అరటి పువ్వు అనమాట. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చింది పొడిలాడుతూ. కానీ చాలా నీట్గా చేస్తుందండి. అసలు నన్ను అస్సలు కిచెన్లోకి రానేదు. నన్ను బయట ఉండమ్మా కంప్లీట్గా నేనే చేస్తానంటది. ఎప్పుడన్నా దానికి ఫ్రీ టైం ఉందంటే మాత్రం ఫుల్ ఒక డే మొత్తం నాకు రెస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. మొత్తం వంట చేసేయడం ఒక ఎత్తు అయితే, వంట అంతా అయిపోయాక ఆనవాళ్ళ లేకుండా నేనెంత క్లీన్ చేస్తానో అంత నీట్గా తను కూడా క్లీన్ చేస్తుందండి. అన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేస్తుంది అనమాట. ఫైనల్గా మనం బాల్కనీ గార్డెన్లోకి వెళ్ళి చూద్దాం పదండి. నేను పూయించిన మందారాలు చూడండి. నాకు మీకు చూపించడం చాలా కష్టం అని లాస్ట్ వీడియోలో చెప్పాను, చూసారా? గ్రిల్ బయటకి ఫోన్ పెట్టి మీకు చూపిస్తున్నాను. రమణ అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఫోన్ పడేసేదాకా అంతే, నువ్వు చెయ్యి బయటకు పెట్టి వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. నాకు కోసుకోవడం కూడా కష్టమేనండి. నాకు చేతులంతా గీతలుగా ఉంటాయన్నమాట. అంత చెక్కులు గట్టి ఉంటాయి. ఆ గ్రిల్లోంచి ఆ కొమ్మల మధ్యలోంచి పంపించి రకరకాల మందారాలు ఉన్నాయండి. దేవుడికి నాకు ఫుల్గా ఉంటాయన్నమాట. రోజు కనీసం 5-6 నుంచి ఒక్కొక్కసారి 20 పూలు 30 పూలు పూసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంత మంచిగా పూస్తాయి మందారాలు అన్నీ ఉంటే. చూసారా కోయడానికి ఎంత కష్టపడుతున్నానంటే అంత కష్టపడుతున్నాను అనమాట. చూడండి ఎంత ముద్ద పువ్వు, చాలా బాగుంది. ఇప్పుడు దేవుడికి పెట్టి చూపిస్తాను మీకు. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం పూయించిన పువ్వులు మనం పొద్దున్నే కోసుకొని మంచిగా దేవుడు పెట్టుకొని అలా చూసుకుంటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. నేను దేవుడి రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టి మరీ చూసుకుంటా ఉంటాను అనమాట. టమాటాలు చూసారు కదా, చిన్న తొట్లో నేను కూరగాయలు తొక్కలేస్తే టమాటాలు కాసేస్తున్నాయండి. ఇది చూసారా, ఇంట్లో తీసుకొచ్చాక పువ్వులు కలర్ చూపిస్తున్నాను. బయట మీకు అర్థం కాలేదు కదా, దేవుడికి పెడితే చూడండి ఎంత బాగున్నాయి కదా. మా దేవుడి రూమ్ చాలా సింపుల్ గా, ఎటువంటి హడావిడి లేకుండా యాంటిక్ లుక్ తోటి, అంటే పాత రోజుల్లో గుళ్ళల్లో లోపల గోడలు ఎలా ఉంటాయో అలా ఉండాలని అనుకొని అట్లా పెట్టించాం అనమాట. ఎక్కువ హడావిడి అస్సలు ఉండదు. పటాలు కూడా 3 ఉంటాయండి. మిగతా దేవుళ్ళు అందరూ మనసులోనే ఉంటారనమాట. ఎక్కువ హడావిడి ఉండదు. చూసారా వైట్ కలర్ మందారాలు ఎంత బాగున్నాయి కదా, క్యూట్ గా. ఇంకా పింక్ ఉంది, ఆరెంజ్ మీకు చూపించాను. పింక్ చూపించానో లేదో ఈసారి చూపిస్తానులేండి. ఈ మధ్య కాలంలో ఎందుకనో ఒక 10 రోజుల నుంచి పింక్ పూయట్లేదు. ప్రతిరోజు 1/2 అవర్ మాత్రం నేను బాల్కనీ గార్డెన్లో ఉండే మొక్కలన్నిటినీ చూసుకుంటానండి. వాటికి ఆ ఎరువులు వేయడము, రకరకాలు వాటిని ప్రతి ఆకు, ప్రతి కొమ్మ, ప్రతి మొగ్గ చూసుకుంటానే ఉంటానన్నమాట. వాటి ఫలితమే మనకి ఆనందాన్ని ఇచ్చే పువ్వులు, కాయలు, పండ్లు. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చిందా మీకు ఈ వీడియో? దీంట్లో గ్రైండర్కి సంబంధించిన మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఈ గ్రైండర్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో మొత్తం మీద మీకు ఏ పాయింట్ నచ్చింది, మీకు ఏది యూజ్ అయింది అనే విషయాన్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా మన వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే అండి, బాయ్.